ఇక్కడ ఫోటో కనపడుతుంది కదా, మీరు కరెక్ట్ గమనిస్తే ఆ తండ్రి వాళ్ళ కొడుకుని 8 నెలల కొడుకుని తలకిందులుగా వేలాడదీసి ఇట్లా పట్టుకొని ఇట్లా తిప్పుతుండు. ఆ కొడుకు చేసిన తప్పేం తెలుసా? చెప్పిన మాట తింటలేదంట, అన్నం తింటలేదంట, ఆడుకుంటుండంట. 8 నెలల పిల్లగాడు ఆడుకోక ఈ నమ్మని దెంగుతాడా అని అడుగుతాడు. నాకు ఎంత బాధ అనిపిస్తుందంటే ఆ వీడియో చూసినాక, తలకిందులుగా వేలాడదీసి ఎంతోమంది పిల్లలు లేక ఎక్కని గుడి లేదు, తిరిగిన హాస్పిటల్ లేదు. కానీ ఇట్లా లంజగూడలకు పిల్లలు పుడితే ఇది ఎక్కడ జరిగింది తెలుసా? బెంగళూరులో జరిగింది. ఇది ఎంత దారుణం అంటే ఈ వీడియో చూసినాక నాకైతే ఏడుపు లిటరల్గా ఆగలేదు. నాకు ఇంత దారుణంగా చాలా మంది వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడితే ఏం లాభం రా నాయన? ఆ బాబు అప్పటికే చనిపోయి ఉంటే, దేవుని దయ వల్ల ఆ బాబు చనిపోలేదు ఇంకా. అట్లా చూసే బదులు పోయి ఆపొచ్చు కదా, తండ్రిని ఆపొచ్చు కదా. ఇది తప్పయ్యా, 8 నెలల బాబుకి ఏం తెలుస్తుంది, మీరు చేసే తప్పు ఏమనుంటే బెదిరించి చెప్పండి అని చెప్పొచ్చు కదా. కానీ సొసైటీలో మానవత్వం చచ్చిపోయిందిరా నాయన. చూడంగా ఈ వీడియో చూసిన నేను, నాకైతే ఏడుపు ఆగలేదు. ఇంత దారుణమా, మరి ఇంత దారుణమారా నాయన? ఎక్కడి నుంచిరా మీరు? నాకు అర్థం కాదు. ఇట్లాంటి లంజగొడుకులు ఇంకెందుకు? పిల్లలు లేక ఎంతోమంది ఎన్నో బాధలు పడతారు. ఈ లంజగొడుకులు పిల్లలు పుట్టించినాక ఇట్లా చేస్తారు. దీన్ని చూసి మీరే కామెంట్ చేయండి. నేను ఏమన్నా నాకు అర్థం కావట్లేదు ఈ లంజగొడుకుని చూసి. When you knock on my door